ఇప్పుడున్న మనం కూడా దేవుని బలాన్ని ఖచ్చితంగా అడగాలి. పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. శోధనలో శ్రమలు బాగా గట్టిగా ఢీ కొడుతున్నాయా, నిరుత్సాహపడద్దు. వాటిని ఎదిరించి నిలవడానికి కావలసిన శక్తి నీవు తండ్రి అని ఆయన అడగాలి. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఈ శ్రమ నేను అనుభవించడం నీ చిత్తం అయితే దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని అడగా. లేకపోతే ఇది నా ఎదురు నుండి తొలగించి దీన్ని జయించడానికి నాకు శక్తిని ఇవ్వయ్యా అని అడగా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అప్పుడు తప్పకుండా నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నువ్వు గెలవగలుగుతావు. ఏ వీక్నెస్ అయినా నువ్వు జయించగలుగుతావు. నీ అంతటా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతావు. మళ్ళీ చెప్తున్నా, నీ సొంత శక్తితో నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు డెఫినెట్ గా ఓడిపోతావు. ఆత్మ యొక్క నియమము నువ్వు పొందితేనే పాప మరణ నియమాలను జయించగలుగుతావు.